హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందీ బిగ్ బాస్ 17 విజేత మున్నావర్ను పోలీసులు అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్స్ జశ్వంత్ షణ్ముఖ్, పల్లవి ప్రశాంత్ అరెస్ట్ వెనుక ఎవరున్నారు? ఇండియాలో జైలుకు వెళ్లిన బిగ్ బాస్ కంటెస్టెంట్లు లిస్ట్ ఏంటి? బిగ్ బాస్ వెళ్తే జైలుకు వెళ్లడం తప్పదా? ఫేమ్ కోసమే మళ్ళీ వీళ్ళు జైలుకు వెళ్తున్నారా? బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రహస్యాలు అసలు పోలీసులకు ఎలా తెలుస్తున్నాయి? బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నిజంగానే డ్రగ్స్, గంజాయి, అమ్మాయి అలవాట్లు ఉంటాయా? ఇలాంటి మరిన్ని విశేషాలు, వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోని చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచంలోనే అతిపెద్ద రియాలిటీ షోగా పేరుగాంచిన బిగ్ బాస్కు ఏ భాషలోనైనా మంచి ఆదరణ లభిస్తుంది. అయితే ఈ ఆదరణ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల మీద ఆధారపడి ఉంటుంది. మంచి పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలు, వివాదాలతో రక్తి కట్టించే తారలు, రొమాంటిక్గా కిక్ ఎక్కించే బ్యూటీలు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లుగా ఉంటే ఆ సీజన్కు ఆటోమేటిక్గా మంచి ఆదరణ వచ్చేస్తుంది. అన్ని సీజన్లు ఒకేలా ఉన్న ప్రేక్షకులకి బోర్ కొట్టేస్తుంది. షో నిర్వాహకులు కొత్తదనం కోసం ప్రతిసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం కంటెస్టెంట్స్ వరుసగా అరెస్టులు అవడంతో సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇండియాలో జైలుకు వెళ్లిన బిగ్ బాస్ కంటెస్టెంట్లు లిస్ట్ ఏంటో చూద్దామా మరి? లిస్టులో హిందీ బిగ్ బాస్ 17 విజేత మున్నావర్, తెలుగు బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ప్రధానంగా ఉన్నారు. వీళ్లతో పాటు బిగ్ బాస్ అన్ని భాషలలో అరెస్ట్ అయిన వాళ్ళు జశ్వంత్ షణ్ముఖ్, ఎల్విష్ యాదవ్, సోను శ్రీనివాస్ గౌడ, అజాజ్ ఖాన్, వర్తూర్ సంతోష్, అర్మాన్ కోహ్లీ, జిగ్నా వోరా, స్వామి ఓం, మోనికా బేడి, రాజా చౌదరి, జుబేర్ ఖాన్, రాహుల్ మహాజన్లు ఉన్నారు. అసలు వీళ్ళు ఎలా అరెస్ట్ అయ్యారో చూద్దామా? ముంబైలోని బోరా బజార్ ఏరియాలో ఉన్న ప్రముఖ హోటల్లోని హుక్కా పార్లర్ పై రైడ్ చేశారు. ఈ రైడ్ సమయంలో హిందీ బిగ్ బాస్ 17 విజేత మున్నావర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈయనతో పాటు 13 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సోదాలో 4,400 రూపాయలు నగదుతో పాటు 9 హుక్కా పాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు 17,900 రూపాయలు విలువైన వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎంఆర్ఏ మార్గ్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. పొగాకు ఉత్పత్తుల చట్టంతో పాటు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్లు 283, 336 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన అతనికి 14 రోజులు రిమాండ్ కూడా విధించి ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. బిగ్ బాస్ సీజన్ 7లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ అసాధారణమైన ఆటతో టైటిల్ విన్నర్ గా నిలిచాడు. గత ఏడాది అంటే నవంబర్ 2023లో నోయిడా పోలీసులు ఎల్విష్ యాదవ్తో సహా 7గురిపై పాము విషాన్ని అక్రమంగా తరలిస్తున్నారని కేసు నమోదు చేశారు. ఈ కేసులో నోయిడా పోలీసులు సెక్టర్ 51లోని సెవ్రాన్ బ్యాంక్వెట్ హాల్లో 5గురిని కూడా అరెస్ట్ చేశారు. వీరిలో రాహుల్, కిటునాథ్, జైకరణ్, నారాయణ్, రవినాథ్లు కూడా ఉన్నారు. వీరి నుంచి 20 మిల్లీమీటర్ల పాము విషం, 9 సజీవ పాములు, అందులో 5 నాగుపాములు, 1 కొండ చిలువ, 2 తలల పాములు, 1 ఎర్ర పాము కూడా స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ నాయకురాలు మేనకా గాంధీకి చెందిన జంతు సంరక్షణ సంస్థ PF చొరవతోనే ఈ 5గురి అరెస్ట్ జరిగిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఆ సమయంలో ఎల్విష్ను అరెస్ట్ చేయలేదు. బిగ్ బాస్ తెలుగు ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ ను, అతని అన్న వినయ్ సంపత్ ను డ్రగ్స్ కేసులో హైదరాబాద్లోని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంపత్ పై ఓ మహిళ పెట్టిన చీటింగ్ కేసుపై పోలీసులు జరిపిన విచారణలో వీరిద్దరూ డ్రగ్స్ కు సంబంధించిన కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న సోను శ్రీనివాస్ గౌడ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి కారణం ఆమె 8 ఏళ్ల బాలికను అక్రమంగా దత్తత తీసుకోవడమే అని సమాచారం. అందువల్ల బైదరహల్లి పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఇటీవల ఆమె ఒక బాలికను దత్తత తీసుకుంటున్నారంటూ తన సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా పోస్ట్ ప్రకటించింది. అయితే తర్వాత చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు ఆమెపై ఒక కంప్లైంట్ ఫైల్ చేశారు. సానుభూతి, ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం ఇల్లీగల్గా ఒక పాపని అడాప్ట్ చేసుకుంది అంటూ పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ విషయం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సోను శ్రీనివాస్ గౌడ పలు సినిమాల్లో కూడా నటించింది. కానీ అనుకున్న స్థాయిలో బ్రేక్ రాలేదు.
తెలుగులో కూడా ఈమె అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. కానీ ఇంతలో ఇలా జరిగిపోయింది. ఒక సీజన్లో బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన అజాజ్ ఖాన్ అనే సినీ నటుడిని పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. దానికి కారణం ఆయన మత కలహాలను ప్రేరేపిస్తూ అభ్యంతరకరమైన వీడియోలను పోస్ట్ చేయడం. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని కావాలనే రెచ్చగొట్టే వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు అజాజ్ ఖాన్. ఈయన పోస్ట్ చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా కొన్ని మతాల మధ్య కలహాలు రేపేలా ఉన్నాయని ముంబై క్రైమ్ బ్రాంచ్ సైబర్ విభాగానికి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. వాటిని పరిగణలోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారిస్తే అది నిజమే అని తేలింది. 2018 అక్టోబర్లో కూడా ముంబైలోని ఓ హోటల్లో డ్రగ్స్ కేసులో కూడా ఇవన్నీ పట్టుకున్నారు పోలీసులు. ఇక దానికి 2 ఏళ్ల ముందు అంటే 2016లో ఓ బ్యూటీషియన్కు అసభ్యకర సందేశాలతో పాటు అశ్లీల ఫోటోలు కూడా పంపిన కేసులో ఈయన నిందితులు. సినిమాలు, కామెడీ సీరియల్స్లలో నటిస్తున్న అజాజ్ ఖాన్ మరోసారి పోలీసులు పట్టుకెళ్లారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.